ఈరోజు మనకి డిస్కస్ చేస్తున్నటువంటి విషయం మ్యాజిక్ బాక్స్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందు మన బ్లాక్ డయాగ్రామ్ గురించి చెప్పుకునే విధంగా మనకు ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. ట్రాన్స్ఫార్మర్ అంటే ఈ ప్రైమరీకి ఇది వస్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి చూద్దాము. సో నేను సప్లై ఇస్తున్నాను. సో మల్టీమీటర్ ఒకసారి చూద్దాం, వోల్టేజ్ ఎంత వస్తుందో. ఏసీలో ఉంచుకోవాలి దీన్ని. సో 10 volts వస్తుంది, అంటే రఫ్గా ఇది ఏంటంటే 9 volts అనమాట. సో మనం ఏమనుకున్నామంటే బ్లాక్ డయాగ్రామ్లో 6 volts వస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. సో ఇది వచ్చేసి మన 7805 6 volts నుంచి అప్ టు 18 volts వచ్చినప్పటికి కూడాను 5 volts వస్తుంది అనమాట. ఇది 7805 అంటే. సో ఇప్పుడు మనకు ట్రాన్స్ఫార్మరు, తర్వాత వచ్చేసి బ్రిడ్జ్ రెక్టిఫైర్. సో బ్రిడ్జ్ రెక్టిఫైర్ అక్కడ నుంచి దీని నుంచి వీసీసీ తీసుకుంటున్నాడు, దీనికి ఇన్పుట్ వస్తుంది అనమాట. సో మనకి యాక్చువల్గా దీనికి ఇన్పుట్ వస్తుంది ఏంటంటే దీనికి 9 volts వస్తుంది అనమాట. ఈ 9 volts దీనికి ఇన్పుట్ వస్తుంది. ఇన్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ వేసుకుంటాడు కదా, ఆ ఫిల్టర్ ఇది అనమాట. 7805 అంటే ఇది. సో ఫిల్టర్ వేసుకున్న తర్వాత దీని తర్వాత వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది 5 volts వస్తుంది అనమాట. సో 5 volts వస్తుందో రావట్లేదో మనకు తెలియాలంటే మీరు ప్రాక్టికల్గా చూడండి. సో ఇప్పుడు మనం డీసీ చేసుకోవాలి, కామన్ చేసుకోవచ్చు, ఏం కాదు. చూసారా 5 volts వస్తుంది కదా. సో 5 volts దీనికి వస్తుంది. సో మ్యాజిక్ బాక్స్ దీనికి 5 volts వస్తుంది కాబట్టి 5 volts ఆన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకున్న డౌట్ ఏంటి, 5 volts వస్తున్నప్పుడు ఇది మోగాలి అనుకున్నప్పుడు మనం ఏమనుకున్నాము, ఈ 3 వైర్లు ఏవైతే ఉన్నాయో ఒకటి లెఫ్ట్ రైట్, దీనిలో లెఫ్ట్ రైట్ గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి యాంటీనా. ఏ యాంటీనా అంటే దేనికి వస్తుంది, ఎఫ్ఎంకి వస్తుంది అనమాట. సో ఎఫ్ఎం అనేది మనకు సబ్జెక్ట్ కాదు కాబట్టి మనకు ఆడియో అవుట్ వెళ్ళాలి. ఆడియో అవుట్ వెళ్ళాలంటే మనకి ఈ పిన్లకు వస్తుందని చెప్పేసి అనుకున్నాం కదా ఇక్కడి నుంచి. సో వీటిలో గ్రౌండ్ ఏది అని చెప్పి చూసుకోవాలన్నమాట. సో గ్రౌండ్ ఏది అని చెప్పి చూసుకునేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ వీడు ఏం చేశాడు, ఇక్కడ దాన్ని ఏమంటారు, ఇది వేసాడు అనమాట. ఇది పేరంటే గమ్ లాంటిది వేసాడు. ఈ గమ్మని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. ఈ గమ్మని జాగ్రత్తగా రిమూవ్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది. సో మనకి చూసారా, ఈ గమ్మని రిమూవ్ చేస్తున్నాను. సో ఈ గమ్మని రిమూవ్ చేశాను. సో మనకి వీడు ఇది బ్లాక్ ప్రోబ్ కింద ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది బ్లాక్ ప్రోబు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న టెక్నాలజీ ప్రకారం ఏంటంటే ఇది ఒక ఛానలే, బ్లాక్ అనేది గ్రౌండ్ కాదు. చూద్దాం ఏ ఛానల్ ఏంటనేది. మల్టీమీటరు బజ్ర మోడ్లో పెట్టుకోవాలి. బజ్ర మోడ్లో పెట్టుకుని చూసుకోవాలి గ్రౌండ్ ఏమైందో చూసుకోవాలి. చూడండి, గ్రౌండ్ అంటే ఇది. దీనికి ఇచ్చాడా, లేదు. అవి రెండు కామన్ ఉంటాయి అన్నమాట. దీనికి ఇచ్చాడే లేదు, ఇక్కడ టర్మినల్ ఇచ్చాడు చూడండి. ఇది కామన్ అనమాట. దీనికి కూడా కామన్ వస్తుంది చూడండి, మీకు అర్థమవుతుంది. దీనికి ఇది కామను, ఓకేనా. ఇక్కడ కామన్, ఇది ఒక ఛానల్, ఇది ఒక ఛానల్. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళు వైర్లు పీకారు కానీ జస్ట్ ఐడియా ఉండకపోవచ్చు. సో మనం దీన్ని షోల్డర్ చేద్దాం అనమాట. షోల్డర్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, శుభ్రంగా ఇది కట్ చేసుకోవాలి. ఓకే, ఇది కట్ చేసుకొని నీట్గా లాక్కొని వైర్లు నీట్గా లాక్కొని సో దీనికి ఫ్లక్స్ అప్లై చేసుకోవాలి. ఫ్లక్స్ అప్లై చేసుకోవాలి. ఓకే, ఫ్లక్స్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దీనికి నీట్గా
శుభ్రంగా షోల్డర్ చేసుకోవాలి. షోల్డర్ చేసుకోవాలంటే ఇది మనకి టిప్పు ఇలా బ్లాక్గా వచ్చి ఉండకూడదు అనమాట, నీట్గా వచ్చి ఉండాలి. నీట్గా వస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, లెడ్ తీసుకోవాలి. కొంచెం లెడ్ తీసుకున్న తర్వాత నీట్గా అప్లై చేసుకోవాలి. దానికి ఇలా నీట్గా అప్లై చేసుకోండి. నీట్గా అప్లై చేసుకున్న తర్వాత సో మనకి ఇది గ్రౌండ్ అనమాట. ఇక్కడ టెర్మినల్ ప్రకారం సెంటర్లో గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఇది గ్రౌండ్ పాయింట్ అనమాట. ఈ గ్రౌండ్ పాయింట్ మనం ఎక్కడ ఇవ్వాలి? ఇది గ్రౌండ్ అనుకున్నాం కదా, ఇక్కడ ఈ పాయింట్ గ్రౌండ్ అనమాట. ఓకే, గ్రౌండ్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి, అది ఇటు దట్టైనా ఏం కాదు. సరే, కలర్ ఒకటి ప్రకారం ఇద్దాం, వచ్చిన ఏముంది. ఓకే, ఇది రెడ్. కొంతమంది రెస్టార్ వేస్తారు, కొంతమంది రెస్టార్ వేరు అనమాట. సో దానివల్ల మనకి పెద్ద ప్రాబ్లమే ఉండదు, బట్ ఉండటం రెస్టార్ ఉంటే కొంచెం మంచిది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు చూద్దాం. సో మనం అవుట్పుట్ వైర్లు ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇది పని చేస్తుందా పని చేయట్లేదా అనేది. ఓకే ఫ్రెండ్స్, సో మనకు ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత నేను తీసుకుంటున్నాను. యాక్చువల్గా దీనికి ఇవ్వకూడదు, నేను ఇస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి. క్వాలిటీ బాగాలేదు కదా. క్వాలిటీ బాగాలేదంటే అర్థం ఏంటంటే మనము ఆక్స్లో ఇచ్చాం అనమాట. ఆక్స్లో అంటే మైక్లో ఇచ్చాము. సో అందువల్ల క్వాలిటీ బాగాలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనిలో ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు బాగుంటుంది క్వాలిటీ. ప్రకాష్, కంగ్రాచులేషన్స్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసావుగా? యా బ్రో, ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఇట్. ప్రాపర్ ప్రమోషన్స్ కోసం చూస్తున్నాను. నీ ప్రమోషన్ ని జనాలు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది వస్తుంది కదా. ఒకసారి పెన్ డ్రైవ్ కూడా ఒకసారి ప్లే చేసి చూద్దాము పని చేస్తుందా లేదా అని చెప్పేసి. ఓకే, సో ఒకసారి చూద్దాం. Play by USB drive. ఓకే, డిటెక్ట్ అయింది కదా. FM mode. డిటెక్ట్ అయింది కదా. ఇంటర్ఫేస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకంతే. దీన్ని రిపేర్ చేయడం పెద్దది ఏం కాదు. ఓకేనా. సో నేను రవి, KNB సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ మాట్లాడుతాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్.